ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈస్ ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం 2020 ఎగ్జామ్కి డిజిటల్ అసిస్టెంట్ అనే పోస్ట్ అప్లై చేసిన వాళ్ళకి కంప్యూటర్ నెట్వర్క్స్ నుండి 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ద ఫస్ట్ లేయర్ ఆఫ్ ఓఎస్ఐ మోడల్? ఓఎస్ఐ మోడల్లో ఆర్ ఓఎస్ఐ లేయర్లో ఫస్ట్ లేయర్ ఏంటి అంటే ఫిజికల్ లేయర్. డివైస్ దట్ కనెక్ట్స్ టు ఎ నెట్వర్క్ వితౌట్ యూజ్ ఆఫ్ కేబుల్స్ ఈజ్ సెడ్ టు బి అంటే కేబుల్ వైర్ అవసరం లేకుండా నెట్వర్క్స్ డివైస్ కనెక్ట్ చేస్తే ఏమంటారు అంటే ఓపెన్ సోర్స్. నెట్వర్క్ విచ్ ఈజ్ కనెక్టెడ్ ఓవర్ ఎ జియోగ్రాఫిక్ ఏరియా ఈజ్ కాల్డ్, ఆన్సర్ ఈజ్ వైడ్ ఏరియా నెట్వర్క్, దట్ ఈస్ WAN. Which device is used to connect a computer over the telephone network? Answer is modem. Which layer of the OSI model is closest to the user? User ki దగ్గరలో ఉన్న OSI model layer ఏంటి అంటే ఆన్సర్ is application layer. Which type of transmission media is known as a regular telephone wire? Regular telephone wire లో యూజ్ చేసే ట్రాన్స్మిషన్ మీడియా ఏంటి అంటే ట్విస్టెడ్ పేర్ వైర్. OSI and ISO model stands for, OSI stands for Open Systems Interconnection. ISO stands for International Organization for Standardization. What are the 7 layers of OSI model? OSI model లో 7 layers ఉంటాయి. First one is the physical layer, second one is the data link layer, third one is the network layer, fourth one is the transport layer, fifth one is the session layer, sixth one is the presentation layer, seventh one is the application layer. Which topology requires a central controller or hub? Answer is star topology. Which topology requires a multi-point connections? Answer is bus topology. అంటే బస్ టోపాలజీలో ఎక్కడైనా మనం కనెక్షన్ చేసుకోవచ్చు అంటే మల్టీ పాయింట్స్ లాగా కనిపిస్తుంది కనుక బస్ టోపాలజీ. కమ్యూనికేషన్ ఆఫర్ బై టీసీపీ ఈజ్, టీసీపీ మీన్స్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్లో ఏ కమ్యూనికేషన్ యూజ్ చేస్తామంటే ఫుల్ డూప్లెక్స్ అంటే కమ్యూనికేషన్ అనేది బోత్ సైడ్లో ఉంటుంది. Communication between a computer and keyboard involves a dash transmission. Answer is simplex అంటే ఓన్లీ వన్ వే డైరెక్షన్ మాత్రమే కీబోర్డ్ నుంచి కంప్యూటర్లోకి వెళ్తుంది, ఓన్లీ వన్ వేనే పాసిబుల్ కనుక కంప్యూటర్ అండ్ కీబోర్డ్ల మధ్య ట్రాన్స్మిషన్ ఏంటంటే సింప్లెక్స్ ట్రాన్స్మిషన్. ద ఫస్ట్ నెట్వర్క్ కాల్డ్, ఫస్ట్ నెట్వర్క్ ఏంటి అంటే ARPANET. ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద ARPANET ఈస్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్వర్క్స్. A dash set of rules that governs data communication. Protocols. Answer is protocols. Protocols ante it consists of rules and regulations. Physical or logical arrangement of networks. Networks ni arrange cheyadanni emantarante topology. Data communication system spanning states, countries or the whole world is. ఓల్ వరల్డ్గా డేటా కమ్యూనికేషన్ స్పానింగ్ ఏమంటారంటే WAN అంటారు, వైడ్ ఏరియా నెట్వర్క్. డేటా కమ్యూనికేషన్ సిస్టమ్ విత్ ఇన్ ఎ బిల్డింగ్ ఆర్ క్యాంపస్ విత్ ఒక కమ్యూనికేషన్ చేయడాన్ని ఆర్ నెట్ విత్ ఇన్ ఎ బిల్డింగ్ ఉంటే ఏమంటారంటే దాన్ని LAN, లోకల్ ఏరియా నెట్వర్క్. HTML స్టాండ్స్ ఫర్ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. TCP/IP model was developed dash the OSI model. ఈ TCP/IP ఏంటంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ మోడల్ అనేది OSI మోడల్ కంటే ముందు డెవలప్ చేసిన మోడల్, దట్ ఈస్ ప్రీరియర్ టు. హౌ మెనీ లేయర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఇంటర్నెట్ ప్రోటోకాల్ స్టాక్? మీన్స్ TCP/IP మోడల్లో ఎన్ని లేయర్స్ ఉంటాయి అంటే 5 లేయర్స్ ఉంటాయి. OSI మోడల్ ఏమో 7 లేయర్స్ ఉంటాయి, TCP/IP మోడల్ ఏమో 5 లేయర్స్ ఉంటాయి. ఆ 5 లేయర్స్ ఏంటంటే అప్లికేషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్ అండ్ ఫిజికల్ లేయర్. విచ్ లేయర్స్ ఆర్ అన్ అడిషన్ టు OSI మోడల్ వెన్ కంపేర్డ్ టు విత్ TCP/IP మోడల్? TCP/IP మోడల్లో ఏ 2 లేయర్స్ లేవు OSIతో కంపేర్ చేసినప్పుడు అంటే సెషన్ లేయర్ అండ్ ప్రజెంటేషన్ లేయర్. To join the internet, the computer has to be connected to a
ఇంటర్నెట్కి కనెక్ట్ కావాలి ఇంటర్నెట్కి జాయిన్ అవ్వాలి అంటే కంప్యూటర్ దేనికి కనెక్ట్ కావాలి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే ISP. Internet access by the transmitting digital data over the wires of local telephone network is provided by. టెలిఫోన్ నెట్వర్క్ ద్వారా నెట్ వస్తే దాన్ని ఏమంటారంటే డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్ అంటారు, DSL. The size of an IP address in IPv6 is, IPv6 means Internet Protocol version 6లో IP address length ఎంత అంటే 128 bits. Which protocol assigns a IP address to the client connected in the internet? ఇంటర్నెట్ కనెక్ట్ అయినప్పుడు ఏ ప్రోటోకాల్ మనకు IP అడ్రస్ ఇస్తుంది అంటే DHCP. ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద DHCP is డొమైన్ హోస్ట్ కంట్రోల్ ప్రోటోకాల్. ద ప్రాసెస్ ఆఫ్ కీపింగ్ అడ్రసెస్ ఇన్ మెమొరీ ఫర్ ఫ్యూచర్ యూజ్. ఫ్యూచర్ కోసం అడ్రసెస్ అనేవి స్టోర్ చేసుకోవడాన్ని ఏమంటారంటే క్యాచింగ్. The server on the internet is also known as, answer is host. A user can get files from the another computer on the internet by using, అంటే ఒక కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ని ఇంకో కంప్యూటర్లోకి ఎలా తీసుకోవచ్చు అంటే by using protocol FTP, file transfer protocol. The communication protocol used by internet is, ఇంటర్నెట్లో యూజ్ చేసే ప్రోటోకాల్ ఏంటంటే TCP/IP. TCP ఫుల్ ఫామ్ ఏంది, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ప్రోటోకాల్. విచ్ ప్రోటోకాల్స్ యూజ్డ్ ఫర్ WWW, వరల్డ్ వైడ్ వెబ్లో ఏ ప్రోటోకాల్ యూజ్ చేస్తారంటే HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ share and subscribe my channel.